హాయ్ ఫ్రెండ్స్, హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. ఫ్రెండ్స్, నాగశౌర్య మెయిన్ లీడ్కి వచ్చిన బ్యాడ్ బాయ్స్ కార్తీ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. హానెస్ట్గా ఎక్కడి నుంచి బిగిన్ చేయాలో అర్థం కావట్లేదు, కానీ నా ఒపీనియన్ అడిగితే లిటరల్లీ ఇది ఒక హెడ్ ఏక్ మూవీ భయ్య. ఖచ్చితంగా చివరి వరకు మీరు మొత్తం మూవీ చూసారంటే మీరు నిజంగా గ్రేట్ అని నేనైతే ఒప్పుకుంటాను. నాకైతే మూవీ నచ్చలేదు ఫ్రెండ్స్. అండ్ ఆ మూవీ స్టోరీ ఏంటో చూద్దాం. ఇది ఒక అవుట్డేటెడ్ లవ్ స్టోరీ. డిఎస్పీ కూతుర్ని లవ్ చేసిన హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి, అండ్ హీరో అక్కకి ఒక సమస్య అయితే ఉంటుంది. ఆ సమస్యని ఎలా రిజాల్వ్ చేస్తారంటే మీరు మూవీ చూసి తెలుసుకోవాలి భయ్య. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, నాగశౌర్య ఒక డీసెంట్ రోల్ అయితే చేశాడు. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా ఈ మూవీలో మనకి నచ్చుతుంది భయ్య. బట్ మెయిన్గా సముద్రగని గారి గురించి మాట్లాడుకోవాలి. తన విలన్గా ఈ మూవీలో తన క్యారెక్టరైజేషన్ నిజంగా చాలా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చింది. అండ్ ఆ తర్వాత విజువల్స్ కానీ సినిమాటోగ్రఫీ అన్నీ బాగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. నిజంగా అసలు ఇది ఒక అవుట్డేటెడ్ రైటింగ్ అని చెప్తాను. చివరి వరకు మూవీ కూర్చొని చూసారంటే మీరు ఖచ్చితంగా గ్రేట్ అని చెప్పాలి. నాకైతే హానెస్ట్గా ఇంటర్వెల్ వరకే మొత్తం సినిమా అంతా అర్థమైపోయింది, వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ కలిగింది. కానీ సరే చూద్దాంలే అని ఒక థాట్తో అయితే కూర్చున్నాను. అండ్ సాంగ్స్ ఏంటి భయ్య, అసలు నిజంగా హ్యారిస్ జేరస్ సాంగ్స్ ఏనా ఇవి అనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ సాంగ్ టైమింగ్ కూడా అసలు మూవీలో మనం ఏం టైమింగ్ రా బాబు ఇది అనే ఫీలింగ్లో ఉంటాం ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఈ మూవీలో చెప్పుకుంటా పోతే చాలా నెగిటివ్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఓవర్ యాక్టింగ్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ కామెడీ టైమింగ్ అయితే అసలు వర్స్ట్ అని చెప్తాను. వెన్నెల కిషోర్ కామెడీ అయితే అవుట్డేటెడ్ అయిపోయింది భయ్య. రీసెంట్గా రాకాస మూవీలో కూడా తన కామెడీ టైమింగ్ అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీలో కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. బట్ వీళ్ళు తెలుసుకొని చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థమైతే కావట్లేదు. కానీ నాకైతే అసలు ఆ కామెడీ టైమింగ్ నచ్చలేదు. అండ్ చాలా మూవీ రిఫరెన్సెస్ కూడా అనిపించాయి. ఎంసీఏ మూవీ కానీ, తమ్ముడు మూవీలో కొన్ని ఫ్యాక్షన్ సీన్స్ అండ్ ఇంకా అవుట్డేటెడ్ ఫ్యాక్షన్ సీన్స్ పెట్టి కూడా మూవీస్ ఇంకా తీస్తున్నారా అంటే అవుననే చెప్పాలి, మన బ్యాడ్ లక్. బట్ ఈ మూవీలో ఏది అంత ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఇంటర్వెల్కి మనకి లిటరల్లీ కొంచెం హెడేక్ అయితే వస్తుంది భయ్య. మేము రాడ్ మూవీస్ కూడా చూస్తాము, మాకు ఇబ్బంది లేదు అంటే వెళ్ళి మీరు ఒకసారి మూవీని ఫీల్ అవ్వండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుంది. అండ్ ఓవరాల్గా అయితే నేనైతే రికమెండ్ చేయను ఫ్రెండ్స్. బట్ ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఎటువంటి బ్యాడ్ కంటెంట్ లేదు. అండ్ ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో అయితే చెప్పండి, నేను తెలుసుకుంటాను. అండ్ మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కొంచెం సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.